ఒకటి రెండు మూడు మూడు ముళ్ళు నీవి, కానీ బంధం నాది. ఈ కవర్ స్నిగ్ధ మేడం పర్సనల్ మేనేజర్ కృష్ణవేణి గారి టేబుల్ మీద పెట్టాలి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సురేష్. పీపుల్ ఎక్స్పర్టీకి సంబంధించి ఈ మంత్ డీటెయిల్స్ మొత్తం తీసుకురా. అవి కృష్ణవేణి గారి దగ్గర ఉన్నాయి మేడం. కృష్ణవేణి వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. సరే, నువ్వు వెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొనిరా. అలాగే మేడం. మేడం, ఇదిగో ఫైల్స్. ఓకే సురేష్, యూ కెన్ గో. థ్యాంక్ యూ. కంపెనీ లెటరా? ప్రియమైన స్నేహితుకు కాదు, ప్రియమైన లక్ష్మికి. వంశీ ప్రేమతో రాయినది. ఓ మై గాడ్, వంశీ నాకు లవ్ లెటర్ రాశాడా? స్మిత, నీ గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర లేదు. కవికి అందని కవితలా, శిల్పికి దొరకని శిల్పంలా నీ ఊహలో, నీ జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఇబ్బంది పెట్టాయి. నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానన్న ఊహ పదే పదే నన్ను ఎక్సైట్మెంట్ కి గురి చేస్తుంది. నీ చూపులు, నీ నవ్వులు మన్మథ బాణాలే నా మేనిని తాకుతున్నాయి. నీ పరిచయం ఒక వరం. నీతో నా బ్రహ్మముడి 7 జన్మలకు కలిసిమెలిసి సాగే అద్భుత ప్రయాణం. నిద్రపోయే ముందు నీ జ్ఞాపకాలే నన్ను ఈ ప్రేమలేఖను రాసేలా చేశాయి. తీయటి బాధతో రాశాను, కానీ తనివి తీరలేదు. ఉదయం ఏకాంతంగా కలుద్దామనిపించింది,
అందుకే మనం పార్కులో కలుద్దాం. పెళ్లికి ముందు మదిలో మెదిలిన లవ్ ఫీలింగ్స్ని షేర్ చేసుకుందాం. ఎంఆర్ పార్క్లో నీకోసం వెయిట్ చేస్తుంటాను ప్రియతమా. వంశీ గారు, ఐ లవ్ యూ. హే స్నిగ్ధ, ప్రేమ నీది, ఫీలింగ్ నాది. లెటర్ కృష్ణవేణికి, ప్రేమ నీది. ఫైనల్ గా ఆ ఫీలింగ్ నాది. వంశీ గారు, ఇప్పుడే బయలుదేరి పార్క్ వస్తాను. తమ్ముడు, హలో, గుడ్ మార్నింగ్ అరవింద్. అన్నయ్య ఎక్కడున్నావు? అరవింద్, నేను పార్కుకు వచ్చాను. పార్కుకా? అవును అరవింద్, మీ వదినతో మాట్లాడడానికి నాకు కొంచెం ప్రిపరేషన్ కావాలి. అందుకే డైరెక్ట్గా ఫోన్ చేయలేదు. నా గతం, కృష్ణవేణి భవిష్యత్తు, తనని ఎంత అవమానించానో తలుచుకుంటుంటే బాధగా ఉంది అరవింద్. నన్ను తను తల్లిలా చూసుకుందని నా మనసు నాకు చెప్తుంది. నా సెన్సెస్ నా గుర్తు చేసినాయి అరవింద్. తనతో డైరెక్ట్గా మాట్లాడడానికి నాకు ప్రశాంతమైన ప్లేస్ కావాలి అరవింద్. అందుకే పార్క్కి రమ్మని లెటర్ రాశాను. లెటర్ రాసావా అన్నయ్య? అవును, అది నా ఫస్ట్ లవ్ లెటర్ అనుకో అరవింద్. శ్రీమతికి ప్రేమలేఖ. సూపర్ అన్నయ్య. పొద్దున్నే మీ వదిన ఆఫీస్కెళ్ళి ఆ లవ్ లెటర్ తన టేబుల్ మీద పెట్టాను. ఓహో, రొమాంటిక్ మై డియర్ బ్రదర్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. అయితే నేను వదినకు ఫోన్ చేసి నువ్వు మారిపోయావని చెప్తాను. అన్నయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్తాను. నో అరవింద్, ఇన్ని రోజులు తను నా కోసం వెయిట్ చేసింది. నా కోసం కన్నీళ్లతో వెయిట్ చేసింది. నా మాట కోసం, నా ప్రేమ కోసం వెయిట్ చేసింది. తన కోసం కూడా నేను వెయిట్ చేయాలి కదా. అందుకే వదనకు నువ్వు ఫోన్ చేసి చెప్పకు. అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. కేక. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఎంత సంతోషంగా ఉందంటే నాకు ఈరోజు శ్రీరామనవమి అన్నయ్య. ఎస్ ఎస్, మీ సీతారాములు ఒకటి కావాలని ఈ లక్ష్మణుడు ఎదురు చూస్తున్నాడన్నయ్య. నా కల నెరవేరబోతుందన్నయ్య. నువ్వు వదిని తీసుకుని సంతోషంగా ఇంటికి రా అన్నయ్య. మేము నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే తమ్ముడు. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. ఎస్ ఎస్. వదినా, మీరిద్దరూ ఈరోజు కలుస్తున్నారు, మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు.
ఒకవేళ వదిన లెటర్ చూడకపోతే? ఓహ్, గాడ్ ఈస్ గ్రేట్. ఎందుకైనా మంచిది వదినకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కరెక్ట్. అరవింద్ ఫోన్ చేస్తున్నాడేంటి? వదిన ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి. నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టానన్న విషయం అరవింద్కి తెలిసిపోయిందా? వదిన ప్లీజ్ లిఫ్ట్ చేయి. హలో 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 వదిన. అరవింద్ చెప్పు. వదిన, అన్నయ్య నీ మీద పిచ్చి కోపంతో ఎంఆర్ పార్క్ లో వెయిట్ చేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో, పొద్దున్నే పార్కుకి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు. మమ్మల్ని ఎవరిని పార్క్ వైపు రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. నాతోనా? అవును వదినా. ప్లీజ్ దయచేసి ఒకసారి పార్క్ వెళ్ళండి వదినా. ప్లీజ్ వదినా, మిమ్మల్ని మరిది ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఈ ఒక్కసారికి వెళ్ళండి వదినా. సరే అరవింద్. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ. అమ్మయ్యా, వదినకు మ్యాటర్ పోస్ట్ చేశాను. అన్నయ్య, నువ్వు చెప్పొద్దని చెప్పినా వదినకు మ్యాటర్ చెప్పేశాను. సారీ అన్నయ్య. డ్రైవర్, ఆటో ఎంఆర్ పార్క్కి పోనివ్వు. లోకో విధిర్విజీవస్య జన్మ మృత్యుంజరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తద్రం రంగేత్ నాటకం. కారణ కలయం భవదాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం. గురుదేవా, మా దేవాది దేవుణ్ణి ప్రాణాలతో మా ముందుంచారు. మీ శక్తికి మా వందనాలు గురుదేవా. కేళీ విలసన్ మాయాజీవ మధ్యే రంగం నట సంతులనం హరహర మహాదేవ శంభో శంకర. ఏమైంది గురుదేవా? ఏమైంది గురుదేవా? ఏమైంది గురుదేవా? ఎందుకలా మొహం మూసుకుంటున్నారు? గురుదేవా, గురుదేవా ఏమైంది? గురుదేవా, ఏమైంది? వదిన, అన్నయ్య నీ మీద పిచ్చి కోపంతో ఎంఆర్ పార్క్ లో వెయిట్ చేస్తున్నాడు. వంశీ గారు, నేను విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టేశాక నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నారా?
వంశీ గారు, మీరెంత రొమాంటిక్ పర్సన్ అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అయిపోయింది వంశీ గారు. నా ప్రేమ, నా ప్రాణం విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టినప్పుడే చచ్చిపోయాయి.
గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రలేదు. నీ పరిచయం ఒక వరం. కృష్ణవేణి, నువ్వు నన్ను అగ్నికి ఆహుతి చేశావు. అదే అగ్ని సాక్షిగా స్నిగ్ధ ద్వారా నేను వంశీని పెళ్లి చేసుకుంటున్నాను. కృష్ణవేణి, నువ్వు వంశీకి విడాకులిచ్చావు. ఇక నీకు వంశీకి బంధం తెగిపోయింది. కృష్ణవేణి, ఇప్పుడు నాకు వంశీకి మధ్య బంధం ముడిపడుతుంది. ఎప్పటికైనా వంశీ నావాడే. కృష్ణవేణి, నువ్వు వంశీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? వంశీ మారినా ఇప్పుడిక లాభం లేదు. నీ తాళి నాదే. ఈరోజు సగర్వంగా నా కృష్ణవేణి అని నిన్నింటికి తీసుకెళ్తాను. ఈ జన్మకే కాదు కృష్ణవేణి, జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా పుట్టాలి.